నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అగ్నివీర్ ఏంది? అగ్నివీర్ ఏంది? 4-5 సంవత్సరాలు ఆర్మీలో పనిచేస్తే వాళ్ళని మళ్ళీ తిరిగి ఇంటికి పంపిస్తే వాళ్ళు ఏం కావాలా? ఇలాంటి పిచ్చి పిచ్చి పథకాలన్నీ ఇక పని లేని మోదీ తీసుకొస్తుంటే దానికి కావాలని బీజేపీ వాళ్ళు ఊతమిస్తుంటే వీళ్ళని కొంతమంది వెనకేసుకొస్తున్నారు. ఇట్లా అగ్నివీర్ల గురించి అసహనాన్ని అవమానంగా మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళ సత్తా చాటారు. ఆపరేషన్ సింధూర్ గురించి మనం చాలా మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ ఆపరేషన్ సింధూర్లో 3,000 మంది అగ్నివీరులు పాక్ ఆట కట్టించారు అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? అది తెలియచేయడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రతి కుటుంబం నుంచి ఎప్పుడైతే టీనేజ్లోకి అడుగు పెడతారో ఆ టీనేజ్లోకి అడుగుపెట్టిన సమయంలో భారత ఆర్మీలో పనిచేయడం ద్వారా ఒక క్రమశిక్షణ వస్తుంది, ఒక దేశభక్తి వస్తుంది. అలాగే రేపు దేశంలోపు అంతర్యుద్ధం జరిగింది అనుకోండి, ఆ అంతర్యుద్ధాన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన బలం ఉంటుంది. అంతేకాకుండా ఒక డిసిప్లిన్గా పెరిగిన వ్యక్తికి కొంత ఆర్థికంగా కూడా వాళ్ళు అక్కడ సర్వీస్ అయిపోయిన తర్వాత పైసలు ఇస్తారు, గవర్నమెంట్ జాబ్స్లో కొంత ప్రాతినిధ్యం ఇస్తారు, కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ని చక్కగా తీర్చిదిద్దుకుంటారు. ఇలా అన్ని రకాలుగా కూడా అగ్నివీర్ల ద్వారా ఉపయోగం ఉన్నప్పటికీ దాన్ని కాంగ్రెస్తో పాటు చాలామంది వ్యతిరేకించి చాలా ఏమంటారు ల్యాగ్ చేసుకుంటూ చాలా అవాంతరాలను లేకపోతే మాటలు మాట్లాడటం మనం చూసాం. కానీ ప్రతి ఒక్కరూ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతున్నారు, ఆర్మీ గురించి మాట్లాడుతున్నారు, నేవీ గురించి మాట్లాడుతున్నారు, ఎయిర్ ఫోర్స్ గురించి మాట్లాడుతున్నారు, మన జవాన్ల గురించి మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళందరితో పాటు మనం ఇంకొకళ్ళ గురించి కూడా మాట్లాడాలి. అదే అగ్నివీర్లు. 3,000 మంది అగ్నివీరులు పాక్ ఆట కట్టించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పాకిస్తాన్ను ఆపరేషన్ సింధూర్తో చావు దెబ్బ కొట్టాం. ఆ విషయం మనందరికీ తెలిసిందే. భారత సైన్యం శత్రుదేశం ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను ఎక్కడికక్కడ అడ్డుకుంది. అయితే ఈ ఆపరేషన్లో అగ్నివీరులు కీలక పాత్ర పోషించినట్లు తాజాగా తెలిసింది. ఆర్మీలోని కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో పనిచేసిన వీర శత్రు దాడిని సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఏవైతే డ్రోన్లు ఇవన్నీ వస్తున్నాయో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారట. అందులో అగ్నివీరులు 3,000 మంది ఉన్నారట. ఒక్కో గగనతల రక్షణ వ్యవస్థ యూనిట్లో దాదాపు 150 నుంచి 200 మంది చొప్పున మొత్తంగా దాదాపు 3,000 మంది అగ్నివీరులు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. వీరంతా సరిహద్దుల్లో పలు కీలక సైనిక స్థావరాలు, ఎయిర్ బేసుల్లో విధులు నిర్వర్తించారు. సాధారణ సైనికులను సరితూగుతూ ఉద్రిక్తతల సమయంలో ముందుండి పోరాట పటిమ చూపించారు. పాక్ క్షిపణులు, డ్రోన్లను ఎప్పటికప్పుడు నేల కూలుస్తూ సమర్థంగా విధులు నిర్వర్తించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. గన్నులు, ఫైర్ కంట్రోల్ ఆపరేటర్లు, రేడియో ఆపరేటర్లు, క్షిపణులు, గన్స్ అమర్చిన భారీ వాహనాలకు డ్రైవర్లుగా అగ్నివీరులు అనేక చోట్ల ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. 2022 జూన్లో కేంద్రం అగ్నివీర్ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలుసు మనందరికీ. దీని కింద అగ్నివీరులుగా నియమితులయ్యే సిబ్బంది 4 ఏళ్ల పాటు సాయుధ బలగాల్లో పనిచేస్తారు. ఆ తర్వాత 25% మందిని ఎంపిక చేసి 15 ఏళ్ల కాల వ్యవధిలో రెగ్యులర్ సర్వీసుల్లోకి తీసుకుంటారు. అలా గత 3 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు సైన్యంలోకి దాదాపు 1,00,000 మంది అగ్నివీరులను తీసుకున్నారు. ఈ పథకం అప్పట్లో రాజకీయ దుమారానికి దారితీసిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఆపరేషన్తో ఈ అగ్నివీరులే కీలక పాత్ర పోషించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై రాజకీయ చర్చకు ముగింపు పడే అవకాశం ఉన్నట్లు ఆర్మీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏదేమైనా కానీ ఆర్ వాయిస్ తరపు నుంచి, భారతదేశ ప్రజలందరి తరపు నుంచి కూడా అగ్నివీరులకు సెల్యూట్. మరి మీరు కూడా వాళ్ళని అభినందించాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, ఆర్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచుతూ ఉంటుంది. కుటుంబం ఎంత పెద్దగా ఉంటే అంత బలంగా ఉంటాం కాబట్టి. అండ్ మన వీడియోస్ వైరల్గా మారట్లేదు అని చాలామంది కాల్ చేసి చెప్తున్నారు. అది మీ చేతుల్లోనే ఉందండి. మీరు చేసే ఒక్క లైక్, మీరు చేసే ఒక్క షేర్ మన ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయుత చాలా అవసరం. చెప్పాం కదా, త్వరలోనే ఒక ఆఫీస్తో మీ అందరినీ కలవాలి అనుకుంటున్నాం. ఇంకా మంచి మంచి కార్యక్రమాలని వెంటనే అందించాలి అంటే మాకున్న పరిస్థితుల నేపథ్యంలో చేయలేకపోతున్నాం. బట్ ఆర్థికంగా చేయుత దొరికితే నిజాన్ని నిర్భయంగా చెప్పడంలో వెనుకడుగు వేయకుండా ముందుకెళ్తాం. సో ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. దాని ద్వారా అయినా సహాయాన్ని అందించవచ్చు.
వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు, కానీ సనాతన ధర్మాన్ని దేశహితాన్ని కోరుకునే వాళ్ళు. కానీ మా లాంటి ఛానల్స్కి చిన్న చిన్న యాడ్స్ ఇవ్వడానికి వెనుక ఆడతారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. పేపర్ యాడ్స్కి లక్షలు కేటాయిస్తూ ఉంటారు. బట్ మాకు ఇచ్చే యాడ్ యూట్యూబ్ ఉన్నంత కాలం ఆ వీడియోతో ఉంటుందనే విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. ప్రజా సమస్యలు 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.